ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో అడుగడుగునా అధికార టీడీపీ అక్రమాలకు పాల్పడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ మంత్రి బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తే మరో మంత్రి ఏకంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ డేటాను పార్టీ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్న వైనం బయటపడింది. కొందరు అధికారులు సైతం పచ్చకండువా కప్పుకుని టీడీపీ కార్యకర్తల్లా అధికార పార్టీ అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారు. వీటన్నింటిపై సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ అస్త్రంగా మార్చుకున్నాడు చంద్రబాబు. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లు మినహా ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు గాని సానుభూతి పరుల ఓట్లు గాని ఈ ప్రక్రియలో గల్లంతు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఆ దిశగా అన్ని జిల్లా నియోజకవర్గాల్లో తమ క్యాడర్ కు ఆదేశాలు అందాయో ఏంటో మరి ప్రతి చోట అలాంటి వైఖరినే ప్రదర్శిస్తున్నారు అధికార టీడీపీ నేతలు. మంత్రి నారాయణ నిబంధనలకు విరుద్ధంగా బిఎల్ఓలతో ఏకంగా సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి సాక్ష్యాధారాలతో కలెక్టర్తో సహా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇదిగో ఇతను నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్. ఈయన గారిని మంత్రి నారాయణ ఏరికోరి నియమించుకున్నారు. అందుకే ప్రతి పనిలో స్వామి భక్తి చాటడం మొదలుపెట్టాడని ఆరోపణలున్నాయి. నిష్పక్షపాతంగా జరగాల్సిన సర్ ప్రక్రియ నెల్లూరు నియోజకవర్గంలో ఈయన తీరుతో గాడి తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి మేలు చేసేలా మంత్రి నారాయణ కనుసన్నల్లో సర్ ప్రోగ్రాంను పార్టీ వ్యవహారంగా మార్చేశారట. బిఎల్ఓల సమీక్షకు మంత్రి నారాయణను ఆహ్వానించడమే కాకుండా ఏకంగా టీడీపీకి చెందిన బిఎల్ఓలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సర్ ప్రక్రియ వేగవంతం చేయాలని దిశానిర్దేశం కూడా చేశారట. అంతేకాదు మై టీడీపీ యాప్ ను పొగడ్తలతో ముంచెత్తడం కలకలం రేపింది. కమిషనర్ తీరుపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా కమిషనర్ తీరు మారలేదు. ఏకంగా టీడీపీ బిఎల్ఏల సమక్షంలో పాల్గొని మై టీడీపీ యాప్ బహుబాగు అంటూ కితాబిచ్చారు. మరో మంత్రి నియోజకవర్గమైన ఆత్మకూరు సంఘం మండలంలో సర్ ప్రక్రియలోకి మై టీడీపీ టీం చొరబడింది. ఏకంగా సచివాలయంలో బీరువాల్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫామ్స్ ను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దర్జాగా అదే సచివాలయంలో కూర్చొని ఎన్యూమరేషన్ ఫామ్స్ లోని డేటాని టీడీపీ యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఫామ్లను సెపరేట్ చేశారు. సమాచారం అందుకున్న కొంతమంది నిలదీస్తే తాము ఆత్మకూరు టీడీపీ కార్యాలయం నుండి వచ్చామని సమాధానమిస్తూ ఏ విధంగా డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో కంటికి కట్టినట్లు చూపించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో సచివాలయంలో విధుల్లో ఉన్న వీఆర్ఓ తిరుప్పాల్ని ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆయన పొంతనలేని సమాధానాలిచ్చారు. నెల్లూరు జిల్లాలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంత బహిరంగంగా ఉంటే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు రహస్యంగా కొనసాగిస్తున్నారు అనేది $1000 ప్రశ్నగా మిగిలింది. రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియలో టీడీపీ నేతలు చేస్తోన్న అక్రమాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో ఫిర్యాదులు చేస్తోన్న అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. మరి ముఖ్యంగా కింది స్థాయి అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కై వారే అంతా అయ్యి నడిపిస్తుండడం కొసమెరుపు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.